అమరావతి రాజధానికి పార్లమెంట్ గుర్తింపు లభించడంపై తాడేపల్లిలో టీడీపీ బైక్ ర్యాలీ నిర్వహించింది. వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంట్లో గుర్తింపు లభించిన సందర్భంగా తాడేపల్లి సాయిబాబా గుడి వద్ద నుండి తాడేపల్లి పట్టణం మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లభనేని వెంకట్రావు, ముమ్మిడి సత్యనారాయణ, ఇట్టా పెంచలయ్య, కాసరగడ్డ శ్రీనివాసరావు, అరవపల్లి శ్రీనివాసరావు, ఇట్టా భాస్కర్, కొయ్యగూర మహాలక్ష్మి, అన్నెం కుసుమ, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మన అమరావతి చట్టబద్ధత బిల్లు కోసం బిల్లు ఆమోదించడం వలన భారతదేశంలోనే మొట్టమొదటిసారి రాజధాని కోసం ఒక పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించిన ఘనత ఎవరిదయ్యా అంటే మన చంద్రబాబు నాయుడు గారిదే. అలాగే మన లోకేష్ గారిది. చూడండి, మన రాష్ట్రం మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా సరే రాష్ట్రానికి చట్టబద్ధత కల్పించిన ఏకైక రాష్ట్రం ఏదయ్యా అంటే మన అమరావతి, ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ చట్టబద్ధత కల్పించడం జరిగినది. ఈరోజు 6 కోట్ల ఆంధ్రుల ఆశ నెరవేరింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో ఇబ్బందులు పెట్టి రాజధానిని 3 ముక్కలాటగా ఆడిన నాయకులకు బుద్ధి చెప్పే విధంగా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం లోక్సభ అలాగే రాజ్యసభల్లో కూడా అమరావతి రాజధానికి చట్టబద్ధత ఈరోజు వచ్చినందుకు అందరూ సంతోషంగా, ఈ రాష్ట్రంలో కూటమి నాయకులు అలాగే ప్రజలు అందరూ సంతోషంగా యాత్ర నిజంగా. ఎందుకంటే ఈరోజు మోటార్ సైకిల్ ర్యాలీ చూస్తుంటారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క విలేజ్లో కూడా సంబరాలు జరుపుకున్న రోజు ఈరోజు మరువలేనిది. ఈరోజు నిజంగా మనం ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే రోజుగా ఈరోజు మనం భావించాలి. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్కి ఇప్పటిదాకా రాజధాని ఏది అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఈరోజు అమరావతి ఏకైక రాజధాని అని ఈ దేశానికి చాటి చెప్పిన మహానుభావుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మన అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా మా అభినందనలు తెలుపుతూ, అలాగే మన ఈ విషయంలో ఈరోజు ఢిల్లీలో మన నారా లోకేష్ బాబు గారు కూడా మోడీ గారిని కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది. మనందరం కూడా మన ఏకైక రాజధాని అమరావతి మన ఏకైక రాజధానిగా ఈరోజు గుర్తింపు పొందినందుకు మన అందరం కూడా సంతోషంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సంబరాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలుపుతూ జై అమరావతి, జై అమరావతి. ఈరోజు పార్లమెంట్లోనూ లోక్సభలోనూ ఏకైక రాజధాని అమరావతిగా తీర్మానం చేసినందుకు కూటమి నాయకులకి, అమరావతి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తున్నాము. ఎన్నో బాధలు పడి గత గవర్నమెంట్లో బూట్కాలతో తన్నారు, ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో చిత్రహింసలు పడ్డాం. అయినప్పటికీ కూడా అమరావతి టు పెద్ద తిరుపతి అని కాలి నడకతో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆ వెంకటేశ్వర స్వామికి విన్నపించుకున్నాము. ఆ స్వామి మా విన్నపాలు విని ఈ రోజున అమరావతి ఏకైక రాజధానిగా మాకు ఇచ్చినందుకు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ముందుగా కూటమి నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రీతం నాయకులు లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకనంటే అమరావతి రాజధాని అయితే అనేక సంస్థలు, పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా అమరావతిలో వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. మన పిల్లలు విదేశాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మంచి మంచి ఉద్యోగాలు చేసుకుని ఇక్కడే స్థిరపడే అవకాశాలు ఉంటాయని మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. అందులో భాగంగానే ఈరోజు గత ప్రభుత్వంలో మనం ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు అనుభవించాము. ఎందుకంటే ఆ జగన్ రెడ్డి చేసిన ఏదో పనులకి ఇక్కడ 3 రాజధానులు అని చెప్పేసి 3 కుంపట్లు పెట్టాడు. అమరావతి ఏకైక రాజధానిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఈరోజు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడం వల్ల ఈరోజు అమరావతి ఏకైక రాజధానిలాగా మనం చేసుకోవడం వల్ల దాన్ని ఎంతో ఆనందపడుతున్నాము.